కుటుంబంతో బాబా గుడికి వచ్చామండి. పాలకొల్లు సాయిబాబా గుడి. నమ్మకం ఇవన్నీ ఉన్నాయి. బాబావారు అరుగొండి దగ్గర బాబావారి విగ్రహం అండి. భక్తులందరూ కూడా పాదాలు నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ పూజారి గారు అది ఉన్నారు. బాబావారి పాదాలు అవన్నీ ఉన్నాయి. బాబావారు చాలా చక్కగా ఉన్నారండి. పాలకొల్లు సాయి మందిరం ఇది. మనం చాలా గుడులు చేస్తూ వస్తున్నాము. ద్వారకామాయిలో బాబా గారు ద్వారకామాయిలో కూర్చున్నటువంటి ఫోటోని చూస్తున్నాము. దత్తాత్రేయ మందిరానికి వచ్చానండి. స్వామివారి పాదాలు, దత్తాత్రేయుల వారు చాలా చక్కగా ఉన్నారండి. ఇక్కడ వెనక వైపున బాబా గారు 5 అవతారాల్లో వీళ్ళందరూ కూడా ఉంటారు. అక్కలకోట మహారాజు, నరసింహ సరస్వతి వీళ్ళందరూ ఉన్నారండి. బాబా గారి జీవిత చరిత్ర పిక్చర్స్ అన్నీ చూద్దాం. ఇలా బాబా గారు రావడం, చాంది పాటిల్ స్టోరీ మనం విన్నాం కదండి. ఆ తర్వాత మహల్సాపతి గారు ఆవో సాయి అని పిలవడం ఇవన్నీ చూస్తున్నాం. మన తాబేలు ఉంటుంది. శివాలయంలో నంది ఎలాగో బాబా గారి గుడిలో కూడా తాబేలు ఉంటుంది. తాబేలుకు కూడా ఒక చరిత్ర ఉంటుందండి. ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబావారు దుని చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ చేస్తున్నాను. ఇదిగోండి బాబావారి దుని. మన పాపాలన్నింటినీ దహింపజేసేటువంటి అన్ని చిన్న మెసలా చేశారు. జనాలు ఎక్కువ అవుతున్నారు కాబట్టి వచ్చిన భక్తులు ఇలా చూడండి. ఇక్కడ కూడా ఆమె సాయి కోటి ఇలాంటివి రాస్తారు కదండి. ఆ కోట్లన్నీ కింద పెట్టి స్థాపించినటువంటి స్తూపం ఇది. సాయి స్తూపం చుట్టూ కూడా మనం ఒక ప్రదక్షిణ చేద్దాం. చూపెడుతూ చూస్తాను మీకు. బాబావారి శిఖరం, మందిరం ఇవన్నీ కూడా లాను చక్కగా ఉంటుందండి. ఇక్కడ గుడి గుడికి వచ్చామండి. పాలకొల్లులోను పాలకొల్లు బాబా గుడి దగ్గర నుంచి కాలు కడుక్కునే వరకు ఇగో బాబా గుడిలో చాలా బాగుంటుంది చూడండి. అసలు ఎంతవరకు మీరు చూడని వాళ్ళు ఉన్నారో ఒకసారి మెసేజ్ పెట్టండి. చూసారండి.